హాయ్ క్రికెట్ లవర్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో మినిమం మేము ఈ మ్యాచ్ కోసం మేము దగ్గర దగ్గర ఒక 60 కిలోమీటర్లు వచ్చాము ఈ యొక్క టోర్నమెంట్ కోసం. చిన్న టోర్నమెంటే, కాకపోతే ఏంటంటే క్రికెట్ మీద ఉన్న ఇష్టం, ప్రేమ. మనకి ఇష్టం ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చినామా ఎక్కడికి వచ్చినా మనకి అది అవ్వదు. మనకు కావాల్సింది మ్యాచ్ ఆడడం కావాలి. ఈ యొక్క టోర్నమెంట్ విలేజ్ టోర్నమెంట్ విపిఎల్ అని విలేజ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఇయర్ ఒక టోర్నమెంట్ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సిటీలలో సంథింగ్ మన వర్క్లలో మన పని విజులు మనం ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి మ్యాచ్లు ఆడుతుంటే ఆ ఆనందమే వేరు. మనకు కావాల్సింది ఏంటంటే క్రికెట్, అంతేగాని అది ఎంత పెద్ద గ్రౌండా, చిన్న గ్రౌండా, లేకపోతే స్టేడియమా, అది కాదు. ఎలాంటి దగ్గర మనం వెళ్ళి ఆడతాం, మనకు ఆడాలనిపిస్తుంది. సో అది క్రికెట్ మీద ఉన్న ఇష్టం. అది సూపర్ 6 టోర్నమెంట్. ఇది ఈ యొక్క టోర్నమెంట్కి మా టీము 6 వచ్చినాం మనుగురు నుండి. వాళ్ళని కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తా. అదేవిధంగా మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని కూడా మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేమ్ అంజత్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బౌలర్, ఆల్రౌండర్. నేమ్ మధు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బౌలర్, ఆల్రౌండర్. నిన్ను చెప్పుకో. Gajju bowler hitter. Hi, my name is Arya. Gajju bowler hitter. Hard hitter. రైట్. Kranti. పేరు క్రాంతి, రైట్ హ్యాండ్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, All-rounder. నాగి, రంజిత్ విపిఎల్ ఆర్గనైజర్. ఆర్గనైజర్. విపిఎల్ దగ్గర నుంచి 4th సీజన్ ఇది. 4th సీజన్. ఓకే, నీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మ్యాచ్ అయిపోయిన తర్వాత. ముందైతే మ్యాచ్ మంచి నడిపించిన తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అసలు నువ్వు 4 years నుంచి ఇక్కడ నడుపుతున్నావు కాబట్టి దీని గురించి క్లియర్గా ఒకసారి మా వాళ్ళకి కూడా, మా యూట్యూబర్స్కి క్లియర్గా చెప్తే వాళ్ళు కూడా నేను ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు నిర్వహిస్తారు టోర్నమెంట్లు. ఓకేనా? రైట్. టాస్. మ్యాగీ వర్సెస్ రంగాపురం సి టీమ్ రైట్. జట్ల మధ్య ఫస్ట్ లీగ్ మ్యాచ్ నడుస్తుంది. టాస్ వేస్తున్నాం ఈ 2 జట్లకి. టాస్ విన్ బై మ్యాగీ టీమ్. మేము ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. మ్యాచ్ స్టార్ట్. ఫస్ట్ బాల్, బిగ్ షాట్, ప్రయత్నం, క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం. No way can you just play. 1 second రిప్లే. డాట్ బాల్. సెకండ్ బాల్, రివర్స్ స్వీప్, అనదర్ డాట్ బాల్. బిగ్ ఇంకో బిగ్ షాట్ ప్రయత్నం, డాట్ బాల్. బౌండరీ పోయే అవకాశం ఉందా చూద్దాం. రన్అట్ ఛాన్స్, మిస్. ఓకే, బిగ్ షాట్ ప్రయత్నం, బంతి గాల్లో, ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది, ఫీల్డర్ మరి వైడ్గా వేసాడు. రన్అట్ ఛాన్స్, ఇట్స్ మిస్, ఛాన్స్ మిస్. మరోసారి రిప్లై చూడవచ్చు. రన్అట్ ఛాన్స్, అవుట్. విజిట్ ఎంపైర్. రిప్లైలో చూద్దాం మనం. వికెట్ ఇచ్చారు ఆల్రెడీ. యాస్ అవుట్. సింగిల్ రన్ ఓన్లీ. చూద్దాం 2D వచ్చే అవకాశం. కంఫర్టబుల్గా 2 runs తీసుకున్నారు. ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ 5. సెకండ్ ఓవర్ కమింగ్. సారయ్య, ది గజ్ బౌలర్. సింగిల్ రన్ అవుట్. వైట్ బాల్, అనదర్ వైట్. సారయ్య ద్వారా జస్ట్ స్నిక్ అయింది బ్యాట్కి. ఆల్రెడీ సింగిల్ రన్ వచ్చింది. రన్అట్ అవకాశం, రన్అట్ ఛాన్స్, అవుట్. స్లో మోషన్లో అవుట్.
Dot ball. Another dot ball. Good shot. Motherfucker run out. No, yes, not out. Over completed. Next over Amjad. Single run. White ball. Dot ball. Amjad Dwara. Another dot ball. చూడు చక్కగా బౌలింగ్ చేస్తున్నా అమ్జద్. డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. బిగ్ షాట్ ప్రయత్నం. ఒక బిగ్ షాట్. ఫీల్డర్ రన్ అవుట్. ఓవర్ కంప్లీటెడ్. సారీ ఇంకో బాల్ ఉంది. డాట్ బాల్ ఓవర్ కంప్లీట్. నెక్స్ట్ ఓవర్ బుర్సా. Red cut shot. Okay, single run. Busa to Vamshi. In the dot ball. White ball. Yes, keeper catch. రిప్లై చూడొచ్చు. లైట్గా బ్యాట్ టచ్ చేయలేదు. కీపర్ క్యాచ్. అవుట్. ఇట్స్ అవుట్. డాట్ బాల్. Another dot. White ball. Over completed. Okay. New and next over Madhu. Toss ball. Bari shot ప్రయత్నం. 2 runs వచ్చే అవకాశం. 2 runs వచ్చినాయి. డాట్ బాల్. భారీ షాట్ ప్రయత్నం చేస్తాం కానీ మరి కుదరట్లేదు, టచ్ కావట్లేదు. బిగ్ షాట్. బంతి గాల్లో నేరుగా ఫీల్డర్ అయిపోయింది. డాట్ బాల్. అనదర్ డాట్ బాల్. మధు ద్వారా. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోర్ 37 టార్గెట్. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్. ఫస్ట్ బాల్. డిఫెన్స్. ఓకే, 2 runs వచ్చినాయి. 3 runs ప్రయత్నం. సెకండ్ బాల్. ఇట్స్ సింగిల్ రన్ ఓన్లీ. సారయ్య ఆన్ స్ట్రైక్. డాట్ బాల్. క్యాచ్ లేదు, అవకాశం లేదు. ఇట్స్ వావ్, బిగ్ షాట్. ఇట్స్ 6 runs. రిపేర్ చూద్దాం. సారయ్య ఇట్స్ బిగ్ షాట్. 6 runs. ఓకే, నెక్స్ట్ బాల్. డాట్ బాల్. సెకండ్ ఓవర్. లైట్ స్నిక్ అయింది. ఇట్స్ 4 runs. చూడొచ్చు రిప్లేలో. 4 runs. వైట్ బాల్. క్యాచ్ అవకాశం. డాట్ బాల్. బిగ్ షాట్. ఫీలర్ బాల్ ఆపాడు. టాస్ బాల్. 4 runs. Replay.
Yes. Good shot. Dot ball. Course దిశగా మంచి షాట్ కొట్టిన సారయ్య. Single run. Another shot. Boundary. It's a boundary. Next ball. It's wide. అనుకున్నా కానీ ఇవ్వలే. Another toss ball. It's 4 runs. White ball. Yes, white ball. ఇంకొక మంచి షాట్. ఇట్స్ బౌండరీ. ద రిప్లై ప్లీజ్. అది డైరెక్ట్గా తుప్పల్లా కొంచెం తుప్పలు కొంచెం యువతలేలే. సూపర్ షాట్. నెక్స్ట్ సారీ ఆన్ స్ట్రైక్. డాట్ బాల్. ఇట్స్ బిగ్ షాట్. ఇట్స్ బౌండరీ. రిప్లై ప్లీజ్. ఎస్, బిగ్ షాట్. మ్యాచ్ డ్రా. సారీ, జస్ట్ సింగిల్ రన్. ఇప్పుడు మ్యాచ్ డ్రా అయింది. ఇన్నింగ్ షాట్. ఎస్, బిగ్ షాట్. రైట్ నౌ ఇట్స్ బౌండరీ. రైట్, మ్యాచ్ క్లోజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఈ విలేజ్ టోర్నమెంట్ విపిఎల్ టోర్నమెంట్ని గత 4-5 years నుంచి నడిపిస్తున్నటువంటి ఆర్గనైజర్ గుడ్ల రంజిత్ గారిని ఆయన మాటల్లో అసలు ఈ యొక్క టోర్నమెంట్ని ఈ చుట్టుపక్కల ఏరియాలో ఆదరణ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి, ఈ యొక్క టోర్నమెంట్ గురించి మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నమస్తే, నా పేరు రంజిత్ కుమార్, బీపీఎల్ ఆర్గనైజర్. నాతో పాటు 3 మెంబర్స్ ఉన్నారు. అందులో గోపి, నరేష్, తర్వాత శివ కూడా ఉన్నారు. మా బృందావనంతో విలేజ్లో క్రికెట్ నైపుణ్యాన్ని వెలికితీయడం కోసము, క్రికెట్ అనేది చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దూరం చేసుకుంటున్నారు. దాన్ని వెలికితీయడం కోసమే విలేజ్ ప్రీమియర్ లీగ్ అంటే విపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ విలేజ్లో తీసుకురావడం జరిగింది. దాని మా వాళ్ళు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు, ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ సహకారాలు, వాళ్ళ సూచనల మేరకు క్రీడా మైదానం లేకున్నా కానీ క్రీడని ఏదో ముందుకు తీసుకోవడం కోసం, క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని వెలికితీయడం కోసము, క్రీడాకారుల కోసం కొత్త గ్రౌండ్ని ఏర్పాటు చేసి టోర్నమెంటు గత 2021 నుంచి 2025 వరకు 4 సీజన్లు పెడుతున్నాం. ఇది 4వ సీజను. ఈ టోర్నమెంట్కి చాలామంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం ములుగు నుంచి, ఇటు ములుగు జిల్లా నుంచి లాంగ్ టీమ్స్ మన భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, బయ్యారం, ఇటు టేకులపల్లి ఇక్కడ నుండి వస్తాయి. ఈ ములుగు జిల్లాలో వస్తే దేవగిరిపట్నం, తర్వాత ములుగు, మేడారం, తాడబాయి, ఇంద్రనగర్, తర్వాత మంగపేట నుంచి ఎటున్నార టీమ్స్ కూడా ఈ టోర్నమెంట్లో భాగస్వాములు అయ్యారు. చాలామంది వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ టోర్నమెంట్లో ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి దూర ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులకు మధ్యాహ్నం కూడా వాళ్ళకి భోజన వసతి కూడా మా విపిఎల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ తోటి కూడా ఏర్పాటు చేస్తున్నాం. నా పేరు చందు, మాది తాడ్వాయి మండల్ ఇంద్రనగర్ గ్రామం నుంచి వచ్చాము. గత 4-5 సీజన్ నుంచి అన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. ప్రతి సూపర్ 6కి ప్రతి సీజన్కి ఇక్కడికి వస్తాం. అన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అయినా, అన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటే అయినా, వాటర్ గురించి అయినా, ఫుడ్ గురించి అయినా, ఏదైనా లాంగ్ డిస్టెన్స్లో వచ్చామని ఫ్రూట్స్ లాంటివి కూడా అన్న వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మాకు. అంటే మేము అంత లాంగ్ నుంచి వచ్చిన అన్న వాళ్ళు ఓన్లీ ప్లేయర్స్కి అందరికీ చాలా తోడుగా ఉంటాడు. 4-5-6 నుంచి సీజన్లు బాగానే చేస్తున్నాడు అన్నయ్య. రంజిత్ గారు, మీరు ఇదే విధంగా ఈ లోకల్లో విలేజ్లో టోర్నమెంట్ నిర్వహించి చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామ క్రీడాకారుడు కూడా వచ్చి ఈ యొక్క టోర్నమెంట్లు ఈ విధంగా ఆడాలా. అదేవిధంగా మీ ఇన్స్పిరేషన్ తోటి ఇంకెంతోమంది టోర్నమెంట్లు పెట్టాలా. క్రికెట్ అనేది ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ ఇష్టాన్ని అందరికి ఇష్టంగా పంచాలి. క్రికెట్ని ఒక మోడల్గా తీసుకురావాలని నా డ్రీమ్. అదే విపిఎల్ కాన్సెప్ట్. రైట్. Please like, share, and subscribe.